ఇప్పుడు మనమైనా ఎవరమైనా ఎంత పని మనం చేస్తున్నామంటే ఆ క్రెడిట్ మంద కదండి. ఎవరు చెప్పండి? మన వెనక్కున్న పరిశుద్ధాత్మ. అరే ఎలా చేయగలుగుతున్నారా, ఎలా చెప్పగా. మీరు మోజెస్ తెలుసు కదా, మన మ్యూజిక్ డైరెక్టర్ మోజెస్ని చూడండి, అస్సలు నమ్మలేరు మీరు. మోజెస్ని చూడండి, మోజెస్ ఇలా ఉంటాడా, ఇలా వచ్చినప్పుడు ఎటు ఈ కుర్రాడా ఈ పాటలు కొట్టింది అనిపిస్తుంది. ఆ మ్యూజిక్ చూస్తుంటే ఆ తింగరగా తిరుగుతుంటాడు. లైవ్ చూస్తే సారీ బ్రదర్ అలా తిరుగుతుంటాడు, కామన్గా ఉంటాడు. కానీ ఆ కీబోర్డ్ మీద కూర్చున్నప్పుడు నేను అనుకుంటానండి, దేవుడు చక్కటి వరం ఇచ్చాడండి మోజెస్కి. మనకి 2025 మంది జనవరి 25లో వస్తున్న సాంగ్ మీరు చూస్తే నిజంగా అబ్బాయిని మీరు చూసిన తర్వాత ఇటు మోజెస్సా పాడింది, మోజెస్సా కంపోజ్ చేసింది, అస్సలు నమ్మలేరు. ఒక సామాన్యుడికి దేవుడు టాలెంట్ ఇస్తే ఎలా ఉంటుందంటే కొంతమందిని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. నిజమే, వీళ్ళని చూస్తే నిజంగా అలా అనిపించరు, కానీ వీళ్ళు చేస్తున్న పనులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎలా రా చెప్తే నమ్మరు, సందర్భం కాకపోయినా చెప్పకుండా ఉండలేని చెప్తున్నాను నేను. మనం ఎవరో సింగర్స్ కాదు, మనం పాడితే పారిపోతారు. కానీ గమ్మత్తేంటి చెప్పనా, సురేష్, నేను, వీడు మేమందరం కూర్చుని, మాకు బ్యాక్గ్రౌండ్ వాకులు ఇమ్మన్నారు, మేమందరం నిలబడి ఆ బ్యాక్గ్రౌండ్ వాకులు పాడి అది పెట్టుకుని మేము వింటే మాకు అనిపించింది నేషనల్ యాంథమ్ ఉంటే చూసారా, జాతీయ గీతం, ఆ వెనకాల అందరూ ఒకేసారి పాడతారు చూసారా, అలా పాడుతున్న ఆ వెనక మేము కోరస్ ఇచ్చినప్పుడు మాకు అనిపించింది మేమేనా పాడింది అని. మనకు అనిపిస్తుంది. మనకు గమకాలు తెలియవు, మనకు స్వరాలు తెలియవు, మనకేమీ తెలియదు. ఆ సాంగ్ వచ్చిన తర్వాత ఇందరు కానీ ఇటు మీరు ఆ వెనకాల పాడిందంటే మీరు అస్సలు గెస్ చేయలేరు. మనమని నేను పొగట్లేదు, కానీ మందైనా నాకు నచ్చకపోతే నచ్చలేదని చెప్తానండి. మన టేస్ట్ అలా ఉంటుంది. నేను సీరియస్గా చెప్తున్నాను, అది బాగుంది నాకు అనిపిస్తుంది. దేవా మనం వాడుకుంటామంటే వాడుకుంటాడు, చాలా బాగా వాడుకుంటాడు. మనం రచయితలు అవుతాను ఎప్పుడన్నా అనుకున్నామండి. మనం రచయితలు ఏంటంటే తినంగా మనకు ఆ పద్యమే తినంగా రాయం మనం, అలాంటి స్టడీ మంది. రచయితలు అవుతాం, దేవుడు ఉపయోగించుకుంటే ఏదన్నాడు. అందుకే చర్చికి ఊరక వచ్చి వెళ్ళిపోకండి, అడగండి పరిశుద్ధాత్మని, దేవా నీ సంఘానికి వస్తున్నాను, నాకేమి ఇస్తున్నావు, నా పాత్ర ఏంటి, నీ సంఘంలో నేను ఏం చేయాలి, నీ సంఘంలో నేను కలిసి ఉన్నాను నాకు గుర్తేంటి, నాకు ఏదో ఒక వరం ఇస్తావు, ఆ వరం ఏంటి నాకు చూపించు. కేవలం కూర్చొని వెళ్ళిపోయి అలా హాయ్ బాయ్ అని అనడానికి నేను వెళ్ళిపోయి రావడానికి నేను లేదు ప్రభువా, నాకు ఏదో ఇస్తావు, అది నాకు నేర్పించు, నాకు చూపించు, అది నేను పోషించాలని అడగండి, ఖచ్చితంగా ఇస్తాడండి. మీ రంగుని బట్టో, మీ ఎత్తుని బట్టో, మీ అందాన్ని బట్టో చూసి ఇచ్చే దేవుడు కాదు ఈయన. అడుగు వానికి, ప్రతి వానికి, వారు వీరు, నల్లాడు తెల్లోడు, ఎత్తుకున్నవాడు, అందంగా ఉన్నవాడు లేదండి ఆయనకి అలాంటివి ఏం చూడ్డు. అడిగేవారు ఎవరైనా, యథార్థంగా అడిగేవారికి ఎవరికైనా ఆయన ఖచ్చితంగా జ్ఞానమును అనుగ్రహిస్తాడు.